ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే మీకు ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు విషయంలోకి వస్తే, మీరు ఆల్రెడీ వీడియో చూస్తున్నారు కదా. ఈ వీడియోలో చూస్తుంటే మీకు ఆంజనేయ స్వామి విగ్రహం మీద పాము అనేది పాకడం జరుగుతుంది. అవును, బాగా చూడండి. ఆ శ్రీ మహావిష్ణువుకు పాన్పుగా ఉండే ఆదిశేషుడు, అలాగే ఆ మహాశివుడికి ఆభరణంగా ఉండే ఆ ఆదిశేషుడు, అలాగే మన బొజ్జ గణపయ్యకి కడుపు చుట్టూ కొని ఒక ఆభరణంగా ఉన్న ఆదిశేషుడు ఈరోజు ఈ వినాయక చవితి పర్వదినాన, అందున శనివారం రోజు ఆంజనేయ స్వామి మీద ఇలా పాకడం చూస్తుంటే అందరూ ఆదిశేషుడే వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాడేమో అని అనుకుంటున్నారు. సో భక్తులందరూ అక్కడికి వచ్చి ఈ వింతను చూడడం జరుగుతుంది. అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవరికీ తెలియదు. అక్కడ ఉన్నది పాము అని అందరికీ తెలుసు, కానీ ఎవరు ఆ పాముని కొడదామని కానీ లేదా ఇంకేమైనా చేద్దామని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే ఇది మన సనాతన ధర్మం. మనము ప్రతి జంతువుకి విలువనిస్తాం. ఎందుకంటే ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడని, అందుకని ప్రతి జీవి ఆ పరమాత్మని స్వరూపమని భావించి మనం అందరికీ ప్రతి చెట్టు, మొక్క, రాయిని, జంతువుని పూజిస్తాము. దేవుళ్ళ స్వరూపాలు చూసుకుంటే మీరు గమనించవచ్చు. రూపంలో ఉన్న నరసింహస్వామిని పూజిస్తాం. ఏనుగు ముఖం పెట్టుకున్న మన బొజ్జ గణపయ్యని పూజిస్తాం. పాలిచ్చే మన గోమాతను పూజిస్తాం. పొలంలో కష్టపడి చెమట చిందించిన మన బసవయ్యను పూజిస్తాం. కోతి రూపంలో ఉన్న మన ఆంజనేయ స్వామిని పూజిస్తాం. ఇలా ఎన్నెన్నో. ఇలాంటి అద్భుతం చూసి మీరు కూడా ఆనందాన్ని పొందండి. ఏమో మనకు తెలియదు కదా, నిజంగా ఆదిశేషుడే ఆ ఆంజనేయ స్వామిని చూడడానికి వచ్చాడేమో. మానవ మాతృలకి అర్థం కాని విషయాలు ఎన్నో ఉంటాయి. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వజీవకోటి ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. మీ జీవితం